దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక పరిశుద్ధ దినము మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో వాక్య భాగానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 5వ మాసములో చివరి పరిశుద్ధ దినమందు ఈ రీతిగా యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అనేక మందికి లేనటువంటి అవకాశం దేవుడు మనకు కల్పించాడు. ఎందుకంటే చుట్టుపక్కల పరిస్థితులు మనకు తెలుసు. దేని వలన మనము భయముతో ఒక్కొక్క దినము గడుపుతుంటున్నామో అది చాలా తేటగా మనకందరికి కూడా తెలుసు. సమీపంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధికి ఔషధము కొరకు ఒక భయంకరమైనటువంటి వార్తను మనం వింటున్నాం. అదేంటంటే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్నంలో ఉన్నటువంటి ఆనందయ్య ఆయన ఇస్తున్నటువంటి ఔషధము అనేక మంది ప్రాణాలు పోతున్నటువంటి వారికి మరలా ప్రాణం రావటం, అద్భుత రీతిగా వారు మరలా వారికి ఆ యొక్క ఆక్సిజన్ లెవెల్ నార్మల్గా రావటం, ఇవన్నీ కూడా మనము చాలామంది సాక్ష్యాలు చెప్పటం విన్నాం. అయితే రెప్పపాటున ఇది భారతదేశమంతా కూడా అన్ని స్థలాలకు ప్రపంచంలో అనేక మందికి ఈ యొక్క వార్తను వారు విని ఉంటున్నారు. విన్న తర్వాత ప్రభుత్వం వారు చేసినటువంటి పని ఏంటంటే ఆయన్ని తీసుకుపోయి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత అక్కడ చెరసాలలో ఉన్నటువంటి అనేక మంది అడగతారు కదా, ఒక నూతనమైనటువంటి వ్యక్తి లోపలికి వస్తే అడగటం, నువ్వు ఏమి చేసి లోపలికి వచ్చావు అని అడుగుతారు. ఇంకొక వ్యక్తి అడిగేది, నువ్వేమన్నా దొంగతనం చేసావా, లేకుంటే ఎవరికైనా మోసం చేసావా, లేకుంటే ఎవరినన్నా హత్య చేసావా, లేకుంటే ఎవరినన్నా బలాత్కారం చేసావా, మరి దేనికి ఏది కాకపోతే నువ్వు ఏమి చేశావు అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను మంచి చేశాను. ఈ దినములలో ఒక మంచి చేస్తే వెంటనే ఆ వ్యక్తి పైన నింద వేయటం, ఆయనను బాధపరచటం, ఇవన్నీ కూడా సహజముగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఇలాంటి ఒక వ్యాధులు వ్యాపిస్తుంటున్నాయి. ఎందుకంటే న్యాయం అనేది లేదు కాబట్టి అన్యాయానికి స్థలముగా ఉంటున్నది. ప్రేమైనటువంటి సంగమా, ఈ పరిశుద్ధ దినమందు మనము ఈ మాటలు విన్నాము, ఆ వ్యక్తులను చూశాము, ఔషధం ఇచ్చారు, అనేక మంది బాగుపడ్డారు. ఇది వాస్తవమే. అయితే దీనికి మన పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటిది ఏమిటి అని చూసుకున్నప్పుడు, ఆదిలో సంఘానికి ఒక గొప్ప శ్రమ హింస కలిగినట్లు మనము అపోస్తుల కార్యంలో మనము చూసుకుంటున్నాం. మనం అనేక సార్లు ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని ఉంటాం. అయితే ఈ సందర్భములలో ఈ యొక్క వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే, ఈ దినాలలో సంఘం ఏం చేస్తున్నది, సంఘం అంటే అసలు ఎవరు? అనేక మంది అనుకుంటున్నారు సంఘం కట్టడం అని అనుకుంటున్నారు. నువ్వు నేనే సంఘం. మనకి, మన కుటుంబాలకు, మన పిల్లలకు భయంకరమైనటువంటి హింస రావడానికి కారణం ఎవరు? మనమే కారణం. దీని వెనక ఎందుకు ఒక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇంత హింస రావాలి? కారణం ఏంటంటే, అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారు దేవుణ్ణి మర్చిపోయినట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఆది సంఘం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి భాగాలు చూసుకున్నప్పుడు, ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు శ్రమ హింస కలిగినది. దేవుని మాట మర్చిపోయారు, దేవుని మాటకు లోబడలేదు. వారి యొక్క సొంత తెలివితేటలను ప్రయోజనపరుచుకొని, ఈ జీవితం మనకు చాలా బాగుంటున్నది, దేవుడు చెప్పినటువంటి మాట మర్చిపోయి, ఆయన ఆజ్ఞలను మర్చిపోయి వారి కుటుంబాలు స్థిరపడి ఉంటున్నారు. అయితే కొంతకాలం చూశాడు దేవుడు, ఆ సంఘాన్ని చెదరగొట్టినాడు.
హింస పెట్టినాడు ఆ సంఘానికి. మరి కారణం ఏంటంటే ఆదిలో వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ, వారు 2 తత్వాలతో, 2 మనస్సులతో, 2 ఆలోచనలతో అక్కడ ఉంటున్నారు. ఒక పక్క జ్ఞాపకం ఉంటున్నది. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని చెప్పితే వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఒకే స్థలములో మనకి ఇది చాలా మరి హాయిగా ఉంటున్నది, నెమ్మదిగా ఉంటున్నది. మనము మా కుటుంబాలు స్థిరపడదము. స్వార్థపరులుగా అక్కడ మరి దేవుడు చూశాడు. స్వార్థపరులుగా మేము బాగుంటే చాలు, మేము బాగుపడితే చాలు, ఇతరుల గురించి మాకు అవసరం లేదు. సంఘాలలో లేరా ఈ దినము 2 తలంపులు కలిగినటువంటి వారు లేరా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెదరగొట్టడానికి కారణం ఏందంటే ఇంకా 2 తలంపులతో ఉంటున్నావు. మొదటి రాజులు పాత నిబంధనలో చూసుకున్నప్పుడు, మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో చూసుకున్నప్పుడు ఏలియా అక్కడ ఒక సవాలు చేస్తుంటున్నాడు. ఎందుకంటే సవాలు చేసి ఆయన అగ్నిని దింపుతూ ఉంటున్నాడు. ఈ దినాలలో ఏమైపోయింది? ఆ రోషం ఏమైపోయింది? ఆ పౌరుషం ఏమైపోయింది? ఆ త్యాగం ఏమైపోయింది? ఆ సమర్పణ ఏమైపోయింది? అనేక సార్లు మనము దేవుణ్ణి మర్చిపోతుంటున్నాం మన సొంత తెలివితేటలను పట్టుకొని. అక్కడ అంటున్నాడు ఆయన, ఎంత కాలము మీరు 2 తలంపులతో బ్రతికెదరు? యెహోవాయే దేవుడైతే ఆయనను మీరు సేవించండి. ఒక్కరు కూడా తిరిగి మాట్లాడలేదు. ఒక దైవజనుడు మాట్లాడుతుంటే దైవజనుడికి ఇచ్చేటటువంటి గౌరవం ఏమిటంటే మౌనముగా ఉండటమే, దాన్ని అంగీకరించటమే, దాన్ని పాటించటమే. అయితే ఈ దినాలలో సంఘములలో సేవకుని మాట ఎంతమంది వింటూ ఉంటున్నారు? ఎంతమంది గౌరవిస్తూ ఉంటున్నారు? సంఘ సేవకుల పైన నిందలు వేయటం, లేనిపోని మాటలు చెప్పటం, బాధపరచటం, ఇది మంచిదా? కుటుంబాలకు మంచిదా? కుటుంబాలు క్షేమంగా ఉండడానికి ఇది మంచిదా? దేవుడు అభిషేకించినటువంటి సేవకులను లేనిపోని మాటలు చెబుతూ ఒకవేళ బాధపరుస్తున్నట్లయితే నీ కుటుంబానికి అది క్షేమం కాదు. ఒకవేళ ఈ దినం వాక్యం వింటూ ఈ వాక్యం నాకే అని కానంటే మార్చుకో. ఎంతకాలం ఏమారించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు? 2 తలంపులతో పరిశుద్ధాత్మ నేను పొందుకొనుంటున్నావు అని చెప్తూ ఉంటున్నావు. మరి లోకంలో చూసుకున్నప్పుడు నీ మాటలు, నీ సాక్ష్యము, నీ జీవిత విధానము వ్యత్యాసముగా ఉంటున్నది. ఎవరిని ఏమారిస్తుంటున్నావు? నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. బాగా ఆరాధన చేస్తున్నావు, మంచిదే. మంచి కానుకలు ఇస్తున్నావు, మంచిదే. మంచి బట్టలు వేసుకుంటున్నావు, మంచిదే. హైటెక్ మంచిగా ఆహారాన్ని భుజిస్తున్నావు, మంచిదే. అయితే ఆత్మీయంగా చూసుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి కార్యములు నీలో కనపడుతుంటున్నాయి. ఎవరు నువ్వు? ఈ 2 తలంపులలో బయలు గుంపుకు చేరినటువంటి ఒక తలంపుగా నువ్వు ఉంటున్నావు. ఆ యెహోవాయే నిజమైనటువంటి దేవుడని కానీ ఉంటే నిశ్చయముగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆ దేవుని వైపే చూస్తూ దేవునికి ప్రతీది కూడా నువ్వు అప్పగించడానికి తీర్మానం చేసుకుంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచయులు చూసుకున్నట్లయితే వారు 2 తలంపులు కలిగినటువంటి వారు ఎవరంటే సున్నము కొట్టినటువంటి సమాధులు. సమాధిలో ఏముంటుంది? లోపల కుళ్ళు వాసన, పైన సమాధి చూడడానికి అందముగా బాగుంటున్నది. కొన్ని జీవితాలు సంఘములలో విశ్వాసుల యొక్క జీవితాలు సున్నము కొట్టినటువంటి సమాధుల్లాగా ఉంటున్నాయి. వేశ్యధారణ, యామారించటం, 2 తలంపులతో ఎంతకాలము నువ్వు ఉండగలవు? నీ బ్రతుకు నువ్వు మార్చుకోవా? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవా? ఈ దినమందు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినం దేవుడు నిన్ను చెదరగొట్టక ముందే నువ్వు మెలకువ కలిగి దేవుని యొక్క మాటకు లోబడి కానంటే ఏక మనస్సుతో ఆయన వైపు తిరిగి నువ్వు కానీ ప్రార్థించినట్లయితే నిశ్చయముగా నీకు, నీ కుటుంబానికి క్షేమం ఉంటున్నది. యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 8వ అధ్యాయం అంతా కూడా చూసుకున్నప్పుడు అక్కడ చెదరగొట్టినప్పుడు అక్కడి నుంచి యెరూషలేములో నుంచి
సమరయాకు మరి శిష్యులు పోతూ ఉంటున్నారు. ఎప్పుడైతే ఫిలిప్పు ఈ సమరయ పట్టణానికి పోతూ ఉంటున్నాడో అక్కడ అనేక మంది మంత్రశక్తులతో కట్టబడినటువంటి వారు, సాతాను క్రియల చేత బంధింపబడినటువంటి వారు, మంచాలలో పడకలో ఉన్నటువంటి వారు, అనేక మంది ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి వారి 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 కొరకు ప్రార్థించినప్పుడు వారు లేచి నడిచినట్లు, కేకలు పెట్టినట్లు సంతోషగానముతో చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం. ఒకవేళ ఆ పిలుపు అక్కడే యెరూషలేములో ఉంటే ఈ పరిస్థితి ఏమిటి? ఇంత జనం సంతోషించిందిరా, ఇంత జనం వారు చీకటి నుంచి వెలుగులోనికి వచ్చిందిరా. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఒకవేళ నీకు శ్రమ పెడుతున్నాడేమో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి, మెలకువగా ఉండడానికి, పైకి లేవడానికి, ఎంతకాలము నీ పాత బ్రతుకులని ఉండడానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావు. ఈ దినమందు సంఘం అంటే కట్టడం కాదు, కానీ నువ్వు నేనే. ఎందుకు శ్రమ, ఎందుకు హింస? దేవుణ్ణి మర్చిపోయింటున్నాం. ప్రార్థన చేసేటటువంటి సంఘముగా మనము లేము. అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనము చూసుకున్నప్పుడు, హేరోదు రాజుగా ఉన్నప్పుడు మరి అక్కడ ఒక హత్య జరిగిస్తూ ఉంటున్నాడు మొదటి వచనములో. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆ పండగ సమయములలో ఒకరిని హత్య చేయటం అంటే వారికి చాలా ఇష్టము గనుక అది జరిగించినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉంటున్నారు. అక్కడ పేతురును మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు చెరసాలలో వేసినప్పుడు సంఘము చేసినటువంటి పని ఏంటంటే అందరూ కూడా ఏక మనస్సుతో కూడి వారు ఎడతెక్కకుండా ప్రార్థించారు. ఏమైపోయింది సంఘం? నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయా? ప్రార్థనలో సమయాన్ని గడపాలి, ఉపవాసముతో ప్రార్థన చేయాలి. నీకు ఎవరైనా ఏదైనా కీడు చేస్తే వారి కొరకు నువ్వు మేలు చేయమని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావా? రెండు తలంపులతో నువ్వు మాత్రమే బాగుంటే చాలు అనుకుంటే కాదు. ఈ దినమందు నీకు ఒక గొప్ప హెచ్చరిక ఇది. ఒకవేళ ఈ వాక్యం నీకే ఉండొచ్చేమో, కానీ నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం. దినాలు చాలా ఘోరముగా ఉంటున్నాయి. రేపు ఎటువంటి దినముగా ఉంటున్నదో నీకు నాకు తెలవదు. ఈ దినమందే నువ్వు నీ జీవితాన్ని కానీ మార్చుకొని దేవుని వైపు చూస్తూ ఆ యొక్క పాత బ్రతుకును వదిలిపెట్టి, ఆ నటనాన్ని వదిలిపెట్టి, వేషధారణాన్ని వదిలిపెట్టి, నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనున్నాను, నేను భాషలు మాట్లాడగలను, నా దగ్గర వరం ఉంటున్నది, నా దగ్గర తలంతులు ఉంటున్నాయి, యామారించుకుంటూ తిరుగుతూ నీ జీవితం, నీ మాటలు బాగా లేకుంటే సమాజంలో ఏం ప్రయోజనం? ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా హృదయంలో ఉంచి పలకమన్నాడు కాబట్టి ధైర్యముగా నేను పలుకుతూ ఉంటున్నాను. నీలో మార్పు కావాలి, నీలో ఉజ్జీవం కావాలి, నువ్వు ప్రార్థించేటటువంటి ఒక పాత్రగా ఉండాలని దేవుడు ఈ దినమందు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. సంఘం ఎప్పుడైతే కలిసి ప్రార్థించిందో చెరసాలలో ఉన్నటువంటి పేతురు విడుదల పొందుకొని ఉంటున్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ ఏమిటి? ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఫలం ఏమిటి? ఇదేనా నీ జీవితంలో ఉంటున్నదా? మంచిగా నువ్వు ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మ అనేది కిందకి దింపొచ్చు నువ్వు. అయితే నీ జీవితంలో మార్పు ఉంటున్నదా? ఆ రీతిగా ఎంతకాలము నువ్వు పరిశీలిలాగా ఇతరుల్ని మోసము చేసుకుంటూ, నటన చేసుకుంటూ నీ జీవితాన్ని మార్చుకోకపోతే అది ప్రయోజనము లేదు. ఇది గొప్ప హెచ్చరిక. కాబట్టి సంఘముగా నువ్వు ఏమి చేయాలి? సంఘముగా నీ బాధ్యత ఏమిటి? భారముతో ప్రార్థిస్తుంటున్నావా? ఆ హింస నీలో నుంచి తొలగిపోవాలంటే, ఆ వ్యాధి నీలో నుంచి తొలగిపోవాలంటే, ఆ అసమాధానం నీలో నుంచి తొలగిపోవాలంటే ప్రార్థన భారముతో, యథార్థమైనటువంటి ప్రార్థన, వేషధారమైనటువంటి ప్రార్థన కాదు, యథార్థమైనటువంటి ప్రార్థన దేవుడు కోరుతూ ఉంటున్నాడు. 8వ అధ్యాయం మీరంతా కూడా చదువుకున్నట్లయితే అక్కడ మరి ఒక
మరి మంత్ర శక్తులు కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ ఒకవేళ ద్రవ్యం ఇచ్చి నేను పొందుకోగలనా? పరిశుద్ధాత్మ ఏదో లంచం ఇస్తే నీకు వచ్చేది కాదు. ఉచితముగా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నీ హృదయాన్ని నువ్వు కానీ శుద్ధీకరింప చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తాడు. ఒకవేళ లేనిపోని ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మరి వ్యవహారాలు, అలవాట్లు ఇవన్నీ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రాడు. అయితే నువ్వు చెప్పుకోవటం పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటున్నాను, పరిశుద్ధాత్మ వరం ఉంటున్నది నాకు, యామారించడం కదా, దేవుని మోసపరచడం కదా. జాగ్రత్త, ఈ దినం సూటిగా నీకే వాక్యం, వింటున్నటువంటి నీకే వాక్యం. నీ జీవితాన్ని కానీ నువ్వు కానీ దిద్దుబాటులోకి తెచ్చుకోకపోతే, మార్చుకోకపోతే శాపం నీ మీదకి దిగుతుంటున్నది. జాగ్రత్త, గద్దించేటటువంటి సమయం ఇది. ఆ గద్దింపుకు నువ్వు కానీ లోబడకుంటే నిశ్చయముగా మనం ఈ యొక్క భూమి మీద ఉండలేము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ పరిశుద్ధ దినం, ఈ 5వ మాసములో చివరి పరిశుద్ధ దినం, ఈ యొక్క వాక్యం ఒకవేళ నీతో మాట్లాడుతుంటున్నదేమో, ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సందర్భముగా ఉంటున్నది కనుక అవసరముగా తీర్మానం చేసుకొని మోకాళ్ళ మీద నిజమైనటువంటి, యథార్థమైనటువంటి, ఇష్టకరమైనటువంటి ప్రార్థనగా నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. సంఘం ఎప్పుడైతే చేరి ఏక మనసుతో ప్రార్థించిందో పేతురు చెరసాల నుంచి విడుదల పొందుకుంటున్నాడు. ఈ దినం నీ ప్రార్థన, నా ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నది? అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడుతుంటున్నాడు. విశ్వాసి ఓ విశ్వాసి, కన్నీటి ఉపవాస ప్రార్థన ఎన్నడైనా చేశావా? దానికి ఫలితం పొందావా? విశ్వాసి ఓ విశ్వాసి, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతిఫలం ఏమిటి? ఇంతవరకు నీ జీవితంలో పొందుకున్నటువంటి మేలులేమిటి? నువ్వు ధైర్యముగా చెప్పగలవా? ప్రార్థన ఒట్టి మాటలతో కాదు, కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటం, జవాబు ఇవ్వటం. నా సేవ అనుభవంలో అనేకమైనటువంటి నేను అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్పగలను. అనుభవం. ఎందుకంటే అనేక మంది నన్ను గాయపరిచినటువంటి వారు ఉన్నారు. అనేక మంది నా మీద నిందలు వేసినటువంటి వారు ఉన్నారు. అయితే నేను చేసేదంతా కూడా ఒకటే, సంతోషిస్తాను. నాకు తెలవదు, నిదానముగా తెలుస్తాయి. దేవుని దగ్గర నేను మోకాలేసి మొర్రపెట్టి ప్రార్థన చేస్తాను. అయ్యా, ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఈ ప్రజల చేత ఈ అవమానాలు పొందుకోవడానికా? ఈ బాధలు అనుభవించడానికా? ఈ మాటలు నేను భరించలేకున్నానయ్యా. కన్నీటితో ప్రార్థించినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించి దానికి ప్రతిఫలం ఎన్నోసార్లు ఇచ్చున్నాడు. ఎంతోమంది వెంటనే నేను దానికి ప్రతిఫలం చూసి ఉంటున్నాను. ఎందుకంటే ఆయన నన్ను పంపించాడు కాబట్టి, ఆయన అభిషేకం నా మీద ఉంది కాబట్టి, ఆయన అనుమతితో నేను ఈ సేవ జరిగిస్తుంటున్నాను కాబట్టి ఏమీ లేకుండా లేదు. ఆయన సేవను ఎత్తిపట్టుకొని నమ్మకంగా కొనసాగించినాను కాబట్టి దేవుడు ప్రతిసారి నాకు బాధ కలిగినప్పుడు, కన్నీరు వేదన కలిగినప్పుడు, గాయపడినప్పుడు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు, మై గాడ్ ఇమ్మీడియట్లీ హీ విల్ రెస్పాండ్ టు మీ బికాస్ హిస్ అనాయింటింగ్ ఇస్ అపాన్ మీ. నిశ్చయముగా నేను చెప్పగలను, ప్రార్థనతో మాత్రమే ఇంతకాలం సేవ జరిగించడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు.
వేరే ఏది లేదు నా దగ్గర. డబ్బులు లేదు, సొమ్ములు లేవు, భూమిలు లేవు, ఆస్తి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏది లేదు. నా దగ్గర ఉన్నదంతా కూడా ఒకటే, ప్రార్థన శక్తితో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. నన్ను ఎవరైనా అవమానపరిచినా, గాయపరిచినా, నిందలు వేసినా, నా మీద లేనిపోని మాటలు చెప్పినా కానీ దేవునితో, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతిఫలం ఎప్పుడైనా పొందుకొని ఉంటున్నావా? ఈ దినమందు నేను ఇక్కడ సాక్షిగా ఉంటున్నాను, నా సేవలో నేను సాక్షిగా ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ చివరి వాక్యాలలో భయంకరమైనటువంటి గద్దింపులు ఉండొచ్చేమో కానీ ఇది నీ మేలు కొరకే అని గ్రహించు. నీ జీవితాన్ని మార్చుకో. నటన జీవితం వద్దు. దేవుణ్ణి నువ్వు యామారించలేవు. 2 తలంపులతో నువ్వు నీ జీవితాన్ని గడపలేవు. ఈ యొక్క వాక్యమే నీకు ఒక మేలు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అని నువ్వు గ్రహించి చివరి వరకు ఈ వాక్యం విని, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, ఈ వాక్యం ద్వారా నీకు కొన్ని మేలులు జరుగుతున్నట్లయితే, నిశ్చయముగా వాక్యం విన్న తర్వాత నువ్వేం చేస్తావంటే ఒక ఆమేన్ టైప్ చేయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నమ్ముతూ ఉంటున్నాను, విశ్వసిస్తుంటున్నాను. ఒకవేళ మరలా నేను చెబుతూ ఉంటున్నాను, ఈ యొక్క వాక్యం నాకేననుకుంటే నీ జీవితాన్ని మార్చుకో. ఆ యొక్క పై వేషాలు మార్చుకో. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉంటున్నాను జనాలను ఆమరించొద్దు, దేవుని ఆమరించొద్దు. 2 తలంపులతో ఉండొద్దు. ఒకటి ఉంటే దేవుని వైపుండు, లేకుంటే లోకం వైపుండు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉంటున్నావు అని చెప్తున్నావు, మంత్రాలకు పోతుంటున్నావు, సాంగ్యాలు చేస్తూ ఉంటున్నావు, మసీదులకు పోతూ ఉంటున్నావు, రకరకాలైనటువంటి ఆలోచనలతో, చెడ్డ తలంపులతో. ఒకటి ఉంటే నువ్వు అలాగుండు, లేకుంటే దేవుని వైపు సంపూర్ణంగా ఉండు, ప్రార్థనలో ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధ దినమందు దేవుడు ఈ యొక్క సంఘమును గురించి, సంఘానికి ఎందుకు హింస, సంఘానికి ఎందుకు శ్రమ అనేటువంటి అంశం మీద దేవుడు వాక్యాన్ని మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మెలకుగా ఉందాం, ప్రార్థన చేద్దాం, యథార్థమైనటువంటి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో ప్రతిఫలము చూద్దాం, ఆ ప్రతిఫలములో సమాధాన పడదాం. ఇది దేవుడు మనతో కోరుతూ ఉంటున్నది, ఈ 3 విషయాలు. కనుక ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తుంటున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యం ఎక్కువగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరలా 1 తారీఖు వాగ్దానపు వాక్యాన్ని అందిస్తుంటున్నాను. ఆ యొక్క వాక్యములో ఆ వాగ్దానాన్ని పొందుకొని మీరందరూ కూడా జూన్ మాసమంతా కూడా వాక్యం మీ జీవితములలో నెరవేర్చడానికి ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభుపేట మిక్కిలిగా మనం చేస్తూ, ఇంకా కూడా మనకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి చాలామంది చాలా కేర్లెస్గా ఉంటున్నారు. అది మీ ఇష్టం. మీరు భలే తెలివి కల్లోళ్ళు, అందరూ మంచి మేధావులు. మా మాటలు మీరు ఎత్తుకోరు, చెప్పేటటువంటి సలహాలు తీసుకోరు. కాబట్టి నేను చెప్పటం కూడా వ్యర్థం అనిపిస్తుంటున్నది. నేను ఒక వెర్రివాణ్ణిగా, పిచ్చివాణ్ణిగా ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు నాకే నేనే అనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని చూసేటప్పుడు. కాబట్టి మీ ఇష్టం, అయినా నా బాధ్యత మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వారంలో అనేక మంది పుట్టుక దినాలు, వివాహ దినాలు, మరణ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి కొరకు ప్రార్థించండి. అనారోగ్యముగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించండి. నేను దినమందు సహోదరి ఎమేలమ్మ గారి తల్లి లలితమ్మ గారు మరణించుంటున్నారు. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మిక్కిలిగా మనం చేస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడాలని నా యొక్క ప్రార్థన. తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినమందు నీ వాక్యాన్ని పంచుకోవడానికి, సంఘం
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మౌనముగా ఉండటము కాదు, అయినా నీ స్వార్థను ప్రకటించడానికి, అనేక మంది జీవితాలు మార్చుకోవడానికి శక్తి కలిగినటువంటి ప్రార్థనగా, యథార్థమైనటువంటి ప్రార్థనగా, ఆ ప్రార్థనలో ప్రతిఫలం పొందుకునేటువంటి ప్రార్థనగా, ఆ ప్రార్థనలో మేము సమాధానం పొందుకునేటువంటి ప్రార్థనగా ఉండాలని ఈ దినమందు హెచ్చరిక చేసినందుకు నీకు స్తోత్రములు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము చేసినటువంటి మొట్టమొదట పని భక్తితో, ఆసక్తితో వారందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థించారు. ఆ ప్రార్థన మీరు ఆలకించారు తల్లి. యథార్థమైనటువంటి ప్రార్థన మీరు ఆలకించేటటువంటి దేవుడుగా ఉండి, నేను ఈ దినమందు మా జీవితాలలో మీరు గొప్ప గొప్ప మేలులు జరిగించారు. దానికి సాక్షులుగా మేము ఉంటున్నాము కనుక సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు, సంఘంలో ఉన్నటువంటి నా కుటుంబాలలో ఉన్నటువంటి చిన్న పిల్లల కొరకు, యవన బిడ్డల కొరకు, స్త్రీలు పురుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, సమాధానం లేకున్నటువంటి కుటుంబాలకు సమాధానం దయచేయండి తండ్రి. దుఃఖంలో ఉన్నటువంటి వారిని మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. బాధలలో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ 5 మాసములు నీ రెక్కల నీటి కింద మమ్మల్ని అందరూ కూడా దాచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ 6వ మాసంలో కూడా మేము ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు మీ చిత్తానుసారముగా నడిపించి ఇంకా బలముగా నీ సేవలో బలముగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ప్రతి ఒక్క జీవితాలు మార్చుకొని నీకు ఇష్టకరమైనటువంటి జీవితాలుగా, నేను పరిశుద్ధాత్మను మోసపరచడం కాదు కానీ నేను మహింపరచడమే నీకు ఇష్టము కనుక తండ్రి, ఆ రీతిగా నీ శక్తిని పొందుకొని నీకు యథార్థమైనటువంటి బిడ్డలుగా మా బ్రతుకులు మార్చుకొని జీవించడానికి సహాయం చేయమని, ఈ పరిశుద్ధ దినము దీవెనలతో మమ్మల్ని అందరూ కూడా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా 1వ తారీఖున మిమ్మల్ని అందరినీ కలుస్తాను.